ఓకే, అందరికీ నమస్కారం మాస్టర్స్. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈ రోజు మనం అద్భుతంగా శ్రీ మహవతార్ బాబాజీ ఇచ్చినటువంటి సందేశాలను విందాం మాస్టర్స్. అలాగే నేను నిన్న కాస్మిక్ వ్యాలీ వెళ్ళాను. యాక్చువల్ గా అక్కడ ఉన్నప్పుడు కనెక్ట్ అవుదాం అనుకున్నా కానీ కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల వెళ్ళలేకపోయాను. నాకు కూడా 1 వీక్ నుంచి చాలా మెరాకిల్స్ జరుగుతున్నాయి. చాలా చాలా బాగుంది. యాక్చువల్‌గా నా థాట్ ఏముందంటే 108 అయిపోయిన తర్వాత బాబాజీ కేవ్స్‌కి అంటే ఖమ్మంలో కాస్మిక్ వ్యాలీ వెళ్దాం అనుకున్నాను. బట్ బాబాజీ కృపతో కొంచెం ముందే వెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్ దానికి. సో మీరు కూడా ఖమ్మం కాస్మిక్ వ్యాలీ దగ్గరలో ఉన్న వాళ్ళు చూడని వాళ్ళు కూడా ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. ఓకే, మనం సెషన్‌లోకి వెళ్దాము. ఈ రోజు బాబాజీ అందించినటువంటి సందేశాలను మనము త్రికరణ శుద్ధిగా వింటూ మన జీవన విధానంలో మనం ఇంప్లిమెంట్ చేసుకుందాం మాస్టర్స్. వన్స్ అగైన్ అందరికి హార్టీ వెల్కమ్. ఈ రోజు మనం ఇంకా ప్రేమతత్వంలోకి వెళ్దాము. ఓకే నవీన్ రెడ్డి సార్, ఓవర్ టు యూ, స్టార్ట్ ద సెషన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మహావతార్ బాబాజీ గారికి, పత్రిజీ గారికి నమస్కరిస్తూ అందరం ధ్యాన స్థితిలో కూర్చుని హాయిగా శ్వాసిస్తూ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానాన్ని కొనసాగిద్దాం మాస్టర్స్. ముందుగా ప్రేయర్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజు గారిచే ఇవాన్నే డెలా ఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. మాస్టర్స్, బాబాజీ ఎవరైతే తమను తాము తెలుసుకునే ప్రయాణంలో ఉన్నారో వాళ్ళు అభ్యసించాల్సిన 18 లక్షణాల్ని ఇప్పుడు మనం విందాం. బోధకత యొక్క ప్రయాణంలో లేదా స్వయాన్ని తెలుసుకునే ప్రయాణంలో ఉన్న అందరూ దిగువనున్న లక్షణాలను వారి మనస్సు, శరీరం మరియు ఆత్మల లోపల అభ్యసించాలి మరియు పూర్ణం చేయాలి. 1. గర్వం లేకుండా ఉండడం. గర్వం నిరుపయోగమైనది అని మీకు తెలుసు. మనకు గర్వం అవసరం లేదు. ఈ గ్రహానికి నా బిడ్డ మరింత ప్రేమ అవసరం, అంతే. 2. అహింస. నేను దానిని ఎన్నోసార్లు చెప్పాను. హింస అనేది వద్దే వద్దు.
సాధుత్వము తప్పనిసరి. మానవ జీవితం అంతటినీ మరియు అన్ని జీవించి ఉన్న జీవులను గౌరవించండి. అన్నింటినీ గౌరవించండి. 3. ఓర్పు. సందేశాన్ని అవగాహన చేసుకోలేదని కుటుంబ సభ్యులు లేదా మీడియా లేదా శిష్యుల పట్ల నా బిడ్డలు నిరాశపడడాన్ని నేను చూస్తున్నాను. దయచేసి బిడ్డలారా, నేను బాబాజీ ఈ గ్రహంపై మీకన్నా ఎక్కువ కాలం నుంచి జీవిస్తూ ఉన్నాను అని ఊహించుకోండి. ఓర్పు నా లక్షణాలలో ఒకటి కాకపోయినట్లయితే బాబాజీ ఏమయ్యేవారు? 4. సరళత. ఇప్పుడు చక్కనిది ఉంది ఇక్కడ. మీరందరూ సరళమైన విధానాల గురించి మాట్లాడుతారు. మరియు అయినా మీరు అన్వేషకుడికి అన్నీ కఠినమైనవే సృష్టిస్తారు. మీరు మీ ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముతారు. ఒక కార్పొరేట్ లీడర్గా మీ ఇమేజ్ను మీరు సృష్టించుకుంటారు. మీరు బోధనను మనస్సు వద్దకు మళ్ళిస్తారు. దానిని సరళంగా ఉంచండి. పంచుకోండి మరియు సందేశమై ఉండండి. అంతే. నీతిగా, పరమానందంగా జీవించండి. మరియు ప్రేమే సమస్తం అనే సరళమైన సత్యాన్ని పంచుకోండి. 5. నిష్కళంకమైన ఆధ్యాత్మికత. పిల్లలుగా ఉన్నప్పుడే ఆధ్యాత్మికతను వృద్ధి చేయండి మరియు పోషణనివ్వండి. గ్రంథాలు మరియు జ్ఞానాన్ని పోగు చేసుకోవడం ద్వారా కాదు, కానీ ప్రశాంతమైన వివేకం గల జీవితం జీవించండి మరియు అందరికీ సేవ చేయడం ద్వారా మంచి పేరు కలిగి ఉండండి. ఇతర బోధకులతో సంబంధంతో ఉండండి. నిష్కళంకమైన ఆధ్యాత్మిక బోధకుడిగా సేవించండి. 6. పరిశుభ్రత. భౌతిక, ఆధ్యాత్మిక మరియు మానసిక స్థాయిలలో వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమైనది. శరీరం మీరు కాదు అనే ఆధ్యాత్మిక విశ్వాసాల వలన ఎన్నడూ మీ రూపాన్ని అలక్ష్యం చేయకండి. ఈ శరీరం ఒక ఆలయం. దాని పట్ల శ్రద్ధ వహించండి. ఈ మనస్సు ఉపయోగకరమైనది. దానిని నెగటివ్ ఆలోచనల నుంచి శుభ్రం చేయండి మరియు దానిని ఆనందమైన వాటితో వర్షించండి. శుద్ధి చేయబడినప్పుడు భావోద్వేగాలు ఎంతో సమతుల్యత పొందుతాయి మరియు హార్మోన్లు సమతులనమయ్యేందుకు కూడా అవి సహకరిస్తాయి. 7. నిశ్చలత. మీలో దానిని బోధించేవారు దానిని జీవించండి. మీరు దానిని వాగ్దానం చేస్తే దానిని నెరవేర్చండి. మీరు దానిని చెప్పినట్లయితే దానిని చెయ్యండి. మీరు చేస్తే చేయడంలో నిశ్చలమై ఉండండి మరియు మీరు ప్రత్యక్షం చేసుకోవడానికి ఎంచుకున్న జ్ఞానోదయంతో అవిరుద్ధంగా ఉండండి. అతి సరళమైనది. 8. ఆత్మ నిగ్రహం. మనస్సుపై స్వారీ చేసేవారుగా ఉండడం గుర్తుంచుకోండి. అవును, మీరు జ్ఞానోదయం పొందినవారైనా కూడా మీరు సాక్షి అని, మీ వాస్తవం యొక్క సృష్టికర్త అని ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండండి. భావోద్వేగాలు, ఆలోచనలు మరియు హార్మోన్ల ద్వారా విషదమైన మీ అంతర్గత వాతావరణాన్ని నిగ్రహించండి. 9. ఇంద్రియాలకు యజమాని అవ్వండి. ఇది స్పష్టంగా ఉంది.
అంతరంగంలోని దివ్యత్వాన్ని మహత్తరమైన గౌరవంతో నిరంతరంగా ఆకర్షించడానికి ఇంద్రియాలను వినియోగించండి. అన్ని ఇంద్రియాలకు యజమాని అవ్వాలి మరియు ఎన్నడూ పరిమితం కాకూడదు. జాగరూకులై ఉండండి. వాటికి యజమానులవ్వండి. 10 ఆధ్యాత్మిక అహం రాహిత్యం. మీ ఆధ్యాత్మిక విజయాల గురించి చెప్పడం మరియు మాట్లాడడం, అనేకులను మీరు ఎలా స్వస్థతపరిచారు, అందరికీ ఎలా జ్ఞానోదయం కలిగించారు, పూర్వీకుల గుప్త రహస్యాలను ఎలా పంచుకున్నారు, ఇది అవసరమైనదే కాదు, పరిమితం చేసేది కూడా. నా బిడ్డలారా, సరళంగా ఉండండి. నియంత్రణ అనే భ్రమను అధిగమించండి. దానిని అలా ఉండనివ్వండి. కేవలం దానిని అలా ఉండనివ్వండి. కేవలం దానిని అలా ఉండనివ్వండి. 11 అందరిలోనూ మంచి గుణాన్ని చూడడం. ఎప్పుడు ఎన్నడూ దీనిని విస్మరించకండి. అత్యంత నెగటివ్ వ్యక్తి సైతం మీలాగే అదే దివ్య కాంతిలో జన్మించాడు. దీనిని గుర్తుంచుకోండి మరియు తీర్పుల నుంచి స్వతంత్రులవ్వండి. అందరిలో ఉన్న గుణము దైవగుణమే, మంచి గుణమే. ఎంపికలు వేరవుతాయి మరియు గౌరవింపబడతాయి. కానీ దాని అర్థం మీరు అందరిలోని మంచి గుణాన్ని మరిచిపోవాలని కాదు. 12 మృత్యువు, జీవితం మరియు అనారోగ్యం గురించిన గ్రహణను మార్చుకోవడం. జీవితం యొక్క ఈ మూల పదార్థాలను గురించిన వారి గ్రహణను మార్చుకోవడానికి మీరు ప్రతి ఒక్కరికి సహకరించడం కొనసాగించాలి. మృత్యువు భయపెట్టేదేది కాదు, లేదా బెదిరిపోవలసినదేది కాదు. ఎవరైనా జన్మించినప్పుడు జీవితం అనేది ఓ బాధాకరమైన ఘటన కాదు మరియు అనారోగ్యాన్ని స్వస్థతపరచవచ్చు. మృత్యువు, జీవితం మరియు అనారోగ్యం గురించిన ఈ పరిమితమైన శిక్షణనివ్వబడిన మరియు కలుషిత గ్రహణలను మార్చవలసిన మరియు పోగొట్టవలసిన బాధ్యత మీకు ఉంది. 13 సమభావం. ఏమి జరిగినా గాని, మంచి సంఘటనలైనా లేదా చెడువైనా నిశ్చలంగా, కేంద్రీకృతులుగా మరియు కరుణాపూర్వకంగా ఉండండి. విపరీతాలకు ఊగిసలాడకండి. సమతుల్యతతో ఉండండి మరియు అనుష్ఠానాన్ని అభ్యసించండి. ఒక విపరీతం నుంచి మరొక దాని వద్దకు నాట్యం చేసే భావోద్వేగాలకు అతుక్కుని ఉండకండి. మీ పని కొనసాగించండి. అందరినీ ప్రేమించండి మరియు అందరినీ సేవించండి. 14 ఏకాంతాన్ని ఆస్వాదించండి. నిశ్శబ్దమైన ప్రశాంత సమయాల కోసం మీకు మీరు సమయాన్ని ఇచ్చుకోండి. దైవత్వం యొక్క సాహచర్యంపై కేంద్రీకరించండి. అందుకు మీకు మీరు ఏకాంత సమయాన్ని అనుమతించుకోండి. మీరు ఇప్పటికే అందరిలోనూ దైవాన్ని చూస్తున్నా కూడా మీ స్వంత రూపంతో ఉండడానికి ఒక విరామాన్ని కల్పించుకోవడం పవిత్రమైనది. అది మీలోని దైవం నుంచి మీకు ముఖాముఖి పంపకం. 15 కోరిక నుంచి నిస్సంగం. జాగరూకులై ఉండండి. కోరుకోవడం నుంచి
మరియు కోరుకోకపోవడం నుంచి వేరుగా ఉండండి. పుష్కలత్వం తనంతట తానే వస్తుంది. దానిని నిరాకరించకూడదు లేదా పట్టుకుని వేళ్లాడకూడదు. కేవలం స్వీకరించండి. మీరు పనిచేస్తూ ఉండండి. మీకు అవసరమైన ప్రతిదీ మీ వద్దకు సునాయాసంగా వస్తుంది, గాలిలాగా. 16. ఆత్మ సిద్ధిపై కేంద్రీకరించండి. మీరు ఎంత జ్ఞానోదయం పొందిన వారుగా లేదా ఎంత అధిగమించిన వారుగా అనుభూతి చెందినా గాని మీరు ఇంకా పని చేస్తున్నారు. అంతర్గతమైన పని ఎన్నడూ ఆగిపోకూడదు. మీరు వికసించడం ఎన్నటికీ ఆగిపోదు. ఆత్మ సిద్ధిపై దృష్టిని ఉంచండి. 17. సంపూర్ణమైన సత్యాన్ని అభ్యసించండి. దీనికి నిశ్శబ్దం, మనస్సు యొక్క నిశ్చలత్వం మరియు మేలుకుని ఉన్నప్పుడు, నిదురిస్తున్నప్పుడు, భుజిస్తున్నప్పుడు, వస్త్రధారణ చేస్తున్నప్పుడు లేదా ప్రార్థిస్తున్నప్పుడు నిరంతర ధ్యాన అభ్యాసం అవసరం. అన్ని సమయాలలోనూ మీరే సత్యమని మరియు సంపూర్ణ దైవిక సత్యం పదాలు లేనిదని స్పష్టంగా కనిపిస్తున్నదని మరియు అది ప్రేమ అని ఎరుకతో ఉండండి. 18. దైవం కోసం నిర్మల భక్తి. భక్తే మార్గం. సృష్టిని ప్రేమిస్తూ ఉండండి మరియు ప్రియుల నుంచి ప్రేమను పొందడానికి మిమ్మల్ని మీరు అనుమతించుకోండి. నమ్మకాలు మరియు సామాజిక భావనలతో ఈ ప్రవాహాన్ని పరిమితం చేయకండి. అధిగమించండి మరియు రాధాకృష్ణుల అనుభవంగా అవ్వండి. ప్రేమ పట్ల భక్తితో ఉండండి. అదే అంతా. బాబాజీ. The Arhan, the worthy ones. Now all of those on the journey of teacherhood or on the journey of self-realization must practice and integrate the following qualities within their mind, body, and soul. 1. Absence of pride. As you know, pride is useless. We need no pride. The planet, my boy, needs more love. That is all. 2. Ahimsa, non-violence. I have said it many times. Violence is a no-no. Gentleness is the must. Respect all human life and all living creatures. Respect all. 3. Tolerance. I have seen my children getting desperate with disciples or the media or family members for not understanding the message. Please, children, imagine that I, Babaji, have been living longer than you on this planet. What would become of Babaji if tolerance is not one of my qualities? 4. Simplicity. Now here is a good one. You all speak of the simple ways, and yet you create everything hard for the seeker. You sell your products with high prices. You create an image of yourself as a corporate leader and direct the teachings to the mind. Keep it simple. Share and be the message. That's all. Live honestly, blissfully, and share the simple truth that love is all. 5. Genuine spirituality. Foster and nurture spirituality as a child, not through accumulation of texts and knowledge, but to live the wise life of peace and service to all. Connect with other teachers,
smelling the roses, serve as a genuine spiritual teacher. 6. Cleanliness. Personal hygiene is important on the physical, spiritual, and mental levels. Never disregard your form because of spiritual beliefs that the body is not who you are. The body is a temple. Take care of it. The mind is useful. Clean it from negative thoughts and shower it with happy ones. Emotions get very balanced when cleaned, and they assist hormones to balance as well. 7. Constancy. Of you who preach it, live it. If you promise it, fulfill it. If you say it, do it. If you do, be constant in the doing and congruent with the enlightenment you have chosen to manifest. Very simple. 8. Self-control. Remember to the rider of the mind. Yes, even when you are enlightened, be attentive at all times that you are the witness, the creator of your reality. Control your inner climate. Manifest it through emotions, thoughts, and hormones. 9. Master the senses. This is clear. Use the senses to continually attract the divine within the grand respect. All senses must be mastered and never limited. Be aware, master them. 10. Absence of spiritual ego. Saying and speaking about your spiritual successes, how you have healed many, enlightened all, shared secrets of the ancients. This is not only unnecessary but limiting. My children, be simple. Transcend the illusion of control. Let it be. Just let it be. 11. Seeing the good nature in all. Never ever forget this. Even the most negative person was born in the same divine light that you were. Remember this and be free from judgments. The nature is in everyone is the God nature, the good nature. Choices differ and are honored, but that doesn't mean you need to forget the good nature in everyone. 12. Changing perception about death, life, and illness. You must continue to assist everyone in changing their perception about these elements of life. Death is not threatening or something to be scared of. Life is not a traumatic event when one is born. An illness can be healed. You have a responsibility to transmit and change these limited, programmed, and manipulated perceptions about death, life, and illnesses. 13. Equanimity. No matter what happens, either good or bad events, remain still, centered, and compassionate. Do not swing to extremes. Be balanced and practice observance. Be not attached to the emotions that dance from one extreme to the other. Continue your work, love all, and serve all. 14. Enjoy solitude. Invest time in yourself for quiet, peaceful moments. Allow yourself alone time for you.
Focus on the company of the divine, even though you might already see the divine in all. Creating a space to be with your own form is sacred. It is one-on-one transmission from the divine into you to you. 15. Detachment from want. Be aware. Detach from wanting and from not wanting. Abundance comes by itself. It must not be rejected nor cling to. Just receive. Keep on working. Everything you need comes to you effortlessly, like the wind. 16. Focus on self-realization. No matter how enlightened or how transcended you feel, you are still working. The inner work should never stop. You never cease to evolve. Keep the focus on self-realization. 17. Practice absolute truth. This requires the practice of silence, stillness of mind, and constant meditation while awake, sleeping, eating, dressing, or praying. At all times, be aware that you are the truth and that the absolute divine truth is wordless, evident, and is love. 18. Pure devotion for the divine. Devotion is the path. Keep on romancing creation and allow yourself to receive the love from the beloved. Do not limit this flow with beliefs and social ideas. Transcend and become the Krishna and Radha experience. Be devoted to love. That is all. Babaji. ఊర్ధ్వ దిశగా ఎదగండి. ఉత్థానం అక్టోబర్ 16, 2004. 86వ సందేశం. సమయం రాత్రి 9:45. ప్రియమైన బిడ్డలారా, సమయం ఆసన్నమైంది. ప్రేమాకాశాన్ని ఊర్ధ్వ దిశగా వృద్ధి చేస్తూ మనం ఉత్థానంలో నాట్యం చేద్దాం. మీరు ఎగురుతూ ఉండడం మరియు మీరైన జీవితాన్ని మీరు గ్రహించడాన్ని చూడడానికి నేను తొందరపడుతున్నాను. అవును ద్వారా మీరు స్వర్గాలను చూస్తారు. మీ ఆలోచనలను దూరంగా నెట్టడానికి మరియు వేడుక చేసుకోవడానికి అవసరమైన మోహం మరియు వేడుకలతో ఒకరిలోకి ఒకరు చూసుకోండి. మీరు సజీవంగా ఉన్నందుకు ఆనందించండి. తక్షణ కర్మను దగ్ధం చేసే హృదయంలోని అగ్నిగా ఉండండి. ఉన్నతానికి చేరండి. మీలో నేనున్నాను అనే గ్రహణకు మీ ఆత్మను ఎగరనివ్వండి. మీ శ్వాసను నేను వింటున్నాను. మీ జీవితాన్ని నేను అనుభూతి చెందుతున్నాను. అది ఎంతో అమూల్యమైనది, అత్యంత అమూల్యమైనది. నన్ను చేరుకోండి మరియు నేను అక్కడ ఉంటాను. ఇక్కడ మంచి లేదా మీరు చెడు సమయాలు అని పిలిచేవైన వాటిలోనూ మీ పక్కన ఉండేది నేనే. మీ అందరితోనూ
నేను ఇక్కడ ఉన్నాను. నన్ను పిలవండి. నన్ను చేరుకోండి. మీకోసం నేను ప్రార్థిస్తాను. మీ అందరినీ నేను శ్వాసిస్తాను. మనం ఒక్కటే. ప్రతి క్షణము పవిత్ర దినాన్ని దీవించండి. పవిత్ర నక్షత్రాలను దీవించండి. అందరి మరియు అన్నింటి యొక్క శాశ్వత జీవితాన్ని అనుభూతి చెందండి. మీరు సజీవంగా ఉన్నారని తెలుసుకోండి మరియు ఉత్థానంలో ఎదగండి. బాబాజీ నాగరాజ్. Anantakoti humble pranamas to our beloved Divine Babaji and to you all. Rise Upwards, Udana, October 16, 2004. Message 86, 9:45 p.m. Dear children, the time has come. Let us dance in Udana, rising upward the firmament of love. I can't wait to see you flying and see you realizing the life that is you. Through the yes, you will see the heavens. Look into one another with the passion and celebration necessary to celebrate and drift your thoughts away. Be glad that you are alive. Blessed be the fire inside the heart, burning the instant karma. Get higher. Let your spirit soar for the realization that I am in you. I hear your breathing. I feel your life. It is so precious, so very precious. Reach for me and I will be there, here. I will be the one standing by you through good or whatever you call bad times. I am here with you all. Call for me, reach for me. I pray for you. I breathe for you. We are one. Bless the sacred day every moment. Bless the sacred stars. Feel the forever life of all and everything. Know that you are alive and rise in Udana, Babaji Nagaraj. అందరూ నిత్య యవ్వనులైన దేవతలే. అక్టోబర్ 17, 2004, 87వ సందేశం. ఇక ఇది స్త్రీ మరియు స్త్రీ శక్తిని గౌరవించడం గురించి మాట్లాడవలసిన సమయం. మొదట ప్రపంచమంతటికీ దీనిపై కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. హృదయంలోకి ప్రేమను జోడించండి మరియు స్త్రీ శక్తి సమస్తము ఉష, ఒక నిత్య యవ్వనవతి అయిన దేవత అనేది చూడండి. స్త్రీ పవిత్రమైనది, అందమైనది, ఆవశ్యకమైనది మరియు దివ్య ప్రేమ యొక్క ఆలయం. స్త్రీ మరియు పురుషులు ఒకరినొకరు పవిత్రమైన ఆలయాలుగా గౌరవించుకుంటే ప్రపంచం అది ఉద్దేశించబడిన మెరుగైన ప్రపంచంగా ఉంటుంది. అంటే మాయకు అతీతమైనది. బాబాజీ నాగరాజ్. All are ever youthful goddesses. October 17, 2004. Message 87. Now, it is time to speak about respecting women and female energy. First, all of the world needs to focus on this. Add love into the heart and see that all female energy is an Usha.
an ever youthful goddess. Woman is sacred, beautiful, needed, and a temple of divine love. If female and male respect each other as sacred temples, the world will be the better world that is destined to be. That is beyond the Maya. Babaji Nagaraj. మాస్టర్స్ అందరూ ధ్యాన స్థితిలో చాలా హాయిగా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ సందేశాన్ని వింటూ ఉందాం హాయిగా. పరిపూర్ణ నిశ్శబ్దత, సెప్టెంబర్ 12, 2004, 39వ సందేశం. బిడ్డ, నీకు ఇంకో సందేశం. ఇది చాలా చిన్నది, కానీ శరీర కండరాలను, శరీరము, మనస్సు మరి ఆత్మలను విశ్రమింపజేసే పరిపూర్ణ నిశ్శబ్దం యొక్క శక్తిని, శక్తి ప్రసరణను ఈ సందేశం కలిగి ఉంది. ఇదొక శవాసనం లాంటిది. ఇది అన్నింటినీ తనలో కలుపుకున్న యోగం లాంటిదే. చాలా హాయిగా విశ్రాంతిని తీసుకునే భంగిమ. పిల్లలారా, శ్వాసించండి. ఈ పుస్తకము ఎంతవరకు నిజం అనే ఆలోచనలను వదిలిపెట్టేయండి. ఈ ప్రేమ యొక్క సందేశం మీకు ఏ హానిని చేకూర్చగలదు చెప్పండి? మాటల్లో బాబాజీని నిరూపించేందుకు ఏం అవసరం వచ్చింది? మన అన్నింటిలో మరి అంతటితో మనమంతా ఒక్కటే. నేను శాశ్వతము. శాంతి యొక్క మరి ఎప్పటికీ చెరిగిపోని ఆరోగ్యము మరి జీవితం యొక్క సజీవ సాక్షిగా నిలబడ్డ స్వరూపాన్నే నేను. మాస్టర్స్, హాయిగా శ్వాసిస్తూ ఉండండి. బాబాజీ మనతో పాటే ఉన్నారు. ప్రేమను వర్షిస్తూ ఉన్నారు. ఆ ప్రేమను శ్వాసిస్తూ ఉండండి. హాయిగా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ప్రేమను శ్వాసిస్తూ ఉండండి. శ్వాసించు అమెనాయి. ఈ గాలిలోని ప్రేమను శ్వాసించు. ఇది స్వర్గం. పిల్లలందరినీ ఈ స్వర్గానికి ఆహ్వానించు. ఇందులో అన్ని సంపదలకు, వనరులకు కొదువలేదు. ఇది చాలా ప్రశాంతమైనది, మరి సకల భోగ భాగ్యాలతో కూడుకుని ఉన్నది. దీన్ని మనం ప్రపంచం మొత్తంతో పంచుకుందాం. ఇప్పుడు శ్వాసించు. మరి నీ యొక్క పవిత్రమైన పాదాలకు నా వందనాలు. ఇక విశ్రాంతి తీసుకో. ఏమీ చదవవద్దు, ఏమీ వ్రాయవద్దు. ఇప్పుడు శవాసనంలో ఉండు. మాస్టర్స్ అందరూ రిలాక్స్డ్గా శ్వాసను గమనిస్తూ మీ దృష్టిని
థర్డ్ ఐ స్థానంలో కేంద్రీకరించండి. నీ యొక్క శక్తినంతా త్రినేత్ర స్థానంలో కేంద్రీకరించు. మరి నిర్మలమైన నవ్వుతో ఉండు. షష్. పరిపూర్ణ నిశ్శబ్దత. ఆశీస్సులు. శివ తంద్రం అయా నమః ఓం. బాబాజీ. Perfect Serenity, September 12, 2004. Message 39. One more message, child, if you may. This is quite short, but hidden is the energy transmission, the Shakti of perfect serenity, where the muscles of the body, mind, and spirit have relaxed. It is a Shavasana moment. The integration message, like in yoga, is the integration asana, the relaxation posture. Breathe, children. Masters, continue meditating. Take a deep breath. Drop again the thoughts of validation of this book. What harm can a message have? Living embodiment of peace and everlasting health and life. Breathe, Gemini. Masters, take a deep breath. Babaji is with us. Babaji is showering the nectar of love. Masters, feel Babaji's love. Breathe the love that is the air. This is paradise. Invite all the children to paradise. It is so abundant, so peaceful, and so rich. Let us share it with the whole world. Now, breathe. And I bow to your sacred feet. Rest. Read no more. Write no more for now. Shavasana. Masters, be in the posture of Shavasana. Keep focusing on your third eye area. Focus the energy in the third eye area. Take a deep breath and smile. Perfect serenity. Blessings. Shivatandram Aya Namaha Om. Babaji.